అందరికీ నమస్కారం. ఈరోజు మనము ముఖ్యంగా ప్రాణం పోయేటప్పుడు ఆత్మ పడే ఘోష, వేదన ఎలా ఉంటుంది? యమదూతలు ఆత్మను ఎలా తీసుకువెళ్తారు? మరణించిన మొదటి 13 రోజులు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ ఉంటుంది? 86,000 యోజనాల దూరం సాగే ఆ భయానకరమైన మాయాలోక ప్రయాణం అనేది ఎలా సాగుతుంది? దారిలో ఏదో ఆ 16 నగరాలు ఏవి? వైతరణి నదిని ఎలా దాటాలి? చివరిగా యమధర్మరాజు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది అనే అత్యంత రహస్యమైన విషయాలను ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రయాణం అనేది కేవలం ఒక కథ లాంటిది మాత్రమే కాదు. మన ధర్మం ప్రకారం ప్రతి ఆత్మ కూడా ఎదుర్కోవాల్సిన యథార్థ నిజం. మనిషి ప్రాణం పోయే సమయం ఆసన్నమైనప్పుడు అతని ఇంద్రియాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆగిపోవడం మొదలవుతాయి. నోటి మాట రాదు, కళ్ళు కనిపించవు. కానీ ఆ సమయంలో అతనికి ఒక దివ్య దృష్టి లభిస్తుంది. ఆ దృష్టిలో అతను ఈ ప్రపంచాన్ని కాకుండా పరలోక శక్తులను చూడడం మొదలు పెడతాడు. పుణ్యాత్ములకు విష్ణుదూతలు ప్రశాంతమైన రూపంలో కనిపిస్తే, పాపాలు చేసిన వారికి మాత్రం యమదూతలు నల్లని శరీరంతో భయంకరమైన కళ్ళతో పాశాలను పట్టుకొని కనిపిస్తారు. ఆ భయం వలన మనిషికి తన దేహంపై నియంత్రణ అనేది కోల్పోతుంది. ప్రాణం బొటనవేలు పరిమాణంలో ఉండే ఒక సూక్ష్మ రూపంలో బయటకు వస్తుంది. దీనినే యాతన శరీరం అంటారు. యమదూతలు ఆత్మను పాశంతో కట్టి యమలోకం వైపు లాగుతూ తీసుకువెళ్తారు. ఆ సమయంలో ఆ ఆత్మ తాను చేసిన పాపాలను తలుచుకొని ఏడుస్తూ తన బంధువులను పిలుస్తూ ఉంటుంది. కానీ ఎవరూ కూడా దానిని కాపాడలేరు. యమదూతలు ఆత్మని కొద్దిసేపు యమలోకం చూపించి మరలా ఆ మనిషిని ఇంటి దగ్గరే వదిలిపెడతారు. ఎందుకంటే మరణించిన మొదటి 10 నుంచి 12 రోజులు ఆ ఆత్మ తన బంధువులను పెట్టే ఆహారం తినడం మీద ఆధారపడి ఉంటుంది. మొదటి 10 రోజులు కుటుంబ సభ్యులు పెట్టే పిండం ద్వారా ఆ ఆత్మకు ఒక కొత్త సూక్ష్మ శరీరం అనేది ఏర్పడుతుంది. మొదటి రోజు పిండంతో తల, రెండవ రోజుతో మెడ మరియు భుజాలు, ఇలా 10 రోజుల పాటు శరీరంలోని ప్రతి భాగము కూడా ఏర్పడుతుంది. 11 మరియు 12వ రోజులతో ఆత్మకు ఆకలి, దాహం అనేది వేస్తాయి. అందుకే ఆ రోజుల్లో చేసే కర్మలు చాలా ముఖ్యం. 13వ రోజున యమదూతలు ఆత్మను తీసుకొని యమలోకానికి ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఇక్కడ నుంచి ఆత్మ దాదాపు 86,000 యోజనాల దూరం నడవాల్సి ఉంటుంది. అయితే ఈ దారిలో ఎక్కడా నీరు అనేది దొరకదు, తాగడానికి నీరు దొరకదు. పాపాత్ములకు ఆ దారి నిప్పుల మీద నడిచినట్లుగా ఉంటే, బ్రతికి ఉన్నప్పుడు అన్నదానము, జలదానం చేసిన పుణ్యాత్మలకు మాత్రమే యమదూతలు కొంచెం ఉపశమనం అనేది కలిగిస్తారు. ఆత్మ తన ప్రయాణంలో మొదటి నెలలో సౌమ్యపురం అనే నగరాన్ని చేరుకుంటుంది. అక్కడ తన కుటుంబ సభ్యులు చేసిన మాసిక శ్రాద్ధం ఆహారంగా అందుతుంది. అలా నెలకు ఒక నగరం చొప్పున
16 నగరాలు ఆత్మ దాటుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రయాణంలో ఎదురయ్యే నగరాల పేర్లు సౌమ్యపురం, శారీపురం, నగర ప్రయాణపురం, గంధర్వపురం, కైలాసపురం, క్రౌంచపురం, క్రూరపురం, విచిత్రపురం, బహుభీతిపురం, నాందిపురం, శతాబ్దపురం, రౌద్రం, పయోవర్షణం, సీతార్యం మరియు బహుధర్మపురం. ఇలా ఈ ఒక్కొక్క నగరంలో ఆత్మ తన కర్మల ఫలితంగా రకరకాల బాధలను అనుభవిస్తుంది. ఉదాహరణకు విచిత్రపురం చేరుకున్నప్పుడు అక్కడ యమదూతలు ఆత్మను చిత్రహింసలకు గురి చేస్తారు. బహువీధిపురం వద్ద సింహాలు, భయంకరమైన పాములు ఆత్మలను భయపెడతాయి. ప్రయాణంలో దాన ధర్మాలు చేసిన వారికి మేఘాలు కురిసి చల్లదనాన్ని ఇస్తాయి. కానీ ఏమీ దాన ధర్మాలు అనేవి తమ జీవితంలో చేయని వారికి ఎండలో కాలిపోతూ నడవాలి. అందుకే గరుడ పురాణంలో జీవించి ఉన్నప్పుడే సత్కర్మలు అనేవి చేయాలి అని విష్ణుమూర్తి నొక్కి చెప్పారు. ప్రయాణం మధ్యలో వచ్చే అత్యంత భయంకరమైన ఘట్టం వైతరణి నది. ఇది సుమారు 100 యోజనాల వెడల్పు ఉండి నీటికి బదులుగా రక్తం, చీము, మూత్రము, మాంసము మరియు ఎముకలతో నిండి ఉంటుంది. ఆ నదిలో భయంకరమైన ముసళ్ళు, మాంసాహార పక్షులు ఉంటాయి. అయితే